అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళ్యాణి కుకింగ్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ కట్టు పొంగలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి ఒక 5, అల్లం, చిటికెడు ఇంగువ, పెప్పర్ పౌడర్, 2 చిన్న స్పూన్స్ జీరా, 3 చిన్న స్పూన్స్ మినపప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 125 గ్రాములు పెసరపప్పు, 1/2 కేజీ బియ్యం, వాటరు, నెయ్యి. బియ్యం పెసరపప్పు 3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడెక్కిన తర్వాత అందులో 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, మినపప్పు, ఇంగువ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత నానేసిన బియ్యం నీళ్ళు తీసి వేయాలి. అలాగే పెసరపప్పు కూడా వేసి ఒక్కసారి కలపాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి కలిపి ఒక గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు పోసి పొయ్యి మీద ఉంచాలి. అది బాగా ఉడికిదాకా. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పట్టాలి. ఆ పేస్ట్ని అందరూ వేసి బాగా కలిపేసి ఒక పావు గంట సేపు బాయిల్ అయినట్టుగా ఉంచాలి. ఇప్పుడు కరివేపాకు వేయాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిపోయాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెతో వేడి నీళ్ళు పెట్టాలి. ఒక 2 గ్లాస్ నీళ్ళు చాలు. ఇప్పుడు పక్కన మళ్ళీ బాండీ పెట్టి జీడిపప్పు, ఎండుమిర్చి, నెయ్యి పెట్టి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించాలి. ఇప్పుడు ఆ వేడి నీళ్ళు ఆ పొంగల్లో పొయ్యాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ జీడిపప్పు, ఎండుమిర్చి పొంగల్లో వేసి గార్నిష్ చేయాలి. అంతే, వెరీ సింపుల్ రెసిపీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.